మీరు ఫ్యాట్‌గా లేదా సన్నగా లేదా లావుగా అవ్వడానికి మీ డయట్, లైఫ్ స్టైల్ కంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీ బెస్ట్ ఫ్రెండ్. హాయ్ అండి. నమస్తే అందరికీ. నా పేరు శివ. నేను ఒక ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్. మీ అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో జిమ్ బిగినర్స్ చేసే మెయిన్ 4 మిస్టేక్స్ చెప్తాను. నిజంగా ఇవి మిస్టేక్సా అని మీరు ఊహించుండరు. అలాంటి మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్ కన్నా చేయకుంటే మీ ఫిట్‌నెస్ జర్నీ చాలా సూపర్‌గా ఉంటుంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. జిమ్ బిగినర్స్ చేసే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్ పైన డిపెండ్ అవ్వడం. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు జిమ్ జాయిన్ డిసైడ్ అయినారు అనుకోండి. సమ్ ఫ్యాట్ లాస్ కనో, వెయిట్ లాస్ కనో, మజిల్ బిల్డ్ కనో, దేనికైనా సరే మీ గోల్ ఏదన్నా ఉండనివ్వండి. మీరు జిమ్ జాయిన్ అవడానికి డిసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చేసే ఫాల్ట్ ఏమి అంటే ఫ్రెండ్ని అప్రోచ్ అవ్వడం. మన క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి, మచ్చా నేను ఇట్లా జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటాను, నువ్వు కూడా రారా, మన ఇద్దరు కలిసి జాయిన్ అవుదాము అని. సో అప్పుడు ఏమవుతుంది అంటే పోక మీరు ఆ ఫ్రెండ్గా చెప్తారు. మీరే కదా, చాలామంది అలాగే చేస్తారు. ఆ ఫ్రెండ్ ఏమంటాడు అంటే, సరేలే మచ్చా ఈరోజు వెడ్నెస్డే లేదా థర్స్డే ఉంది కదా, మనం మండే నుంచి పోదాము అంటాడు. సర్లే, నాకు ఒక పార్ట్నర్ కావాలి కదా జిమ్కి వెళ్ళడానికి, ఎర్లీ మార్నింగ్ లేసేదానికి, జిమ్లో ఎక్సర్సైజ్ చేసేకి నా ఫ్రెండ్, నా మచ్చా దగ్గర ఉంటే నేను బాగా చేస్తాను ఒక కాన్ఫిడెన్స్తో. సో సరేలే మండే నుంచి జాయిన్ అవుదాము అని పోస్ట్ పోన్ చేసేస్తారు. తర్వాత సాటర్డే పార్టీ చేస్తారు ఇద్దరు కలిసి, ఇద్దరితో పాటు ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి సండే పార్టీ చేస్తారు. సో మండే మార్నింగ్ మీరు బలవంతంగా ఎట్లా లేచి మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాడు పిక్ చేయడు. ఒకవేళ పిక్ చేసినా కూడా లేదులే మచ్చా నిన్నంతా బాగా మందు కొట్టేసి ఫుల్ హ్యాంగ్ ఓవర్గా ఉంది, రేపు నుంచి స్టార్ట్ చేస్తాంలే అని ఫోన్ కట్ చేస్తాడు. మీకు కూడా సరేలే అవునులే రేపటి నుంచి పోదామని ఇది ఇట్లే పోస్ట్ పోన్ అయితేనే ఉంటుంది. సో ఫైనల్గా ఒకరోజు మీరు జిమ్కి వెళ్ళే ప్రాసెస్నే తీసేస్తారు మైండ్ నుంచి. మీరు క్విట్ చేసి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, ఆ డిసిషన్ మర్చిపోతారు. ఇన్ కేస్ సెకండ్ కేసులో ఏమవుతుందంటే, సరేలే అని నీ ఫ్రెండ్కి మీరు చెప్తారు, ఓకే మచ్చా ఇట్లా జిమ్ జాయిన్ అవుతాము అనుకొని, రాపోదాము జిమ్ జాయిన్ అవుదాము అని. సో ఇద్దరు కలిసి జిమ్ జాయిన్ అవుతారు. సో బలవంతంగా 6 మంత్స్దో 3 మంత్స్దో 1 ఇయర్దో ఫీజు కట్టేసి నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు జిమ్ జాయిన్ అయిపోయి, సో నెక్స్ట్ డేకి పొద్దునే లేసి నీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు, వాడు వస్తాడు. సో ఇద్దరు కలిసి జిమ్కి వెళ్తారు. ఒకరోజు చేస్తారు, రెండో రోజు చేస్తారు. ఇక్కడ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో మీ ఫ్రెండ్ అంత ఇంట్రెస్ట్గా ఉండడు. సో ½ అవర్ వెయిట్ చేయిస్తాడు, ½ అవర్ వెయిట్ చేయిస్తాడు. సో జిమ్కి వచ్చినాక ఈ ఎక్సర్సైజ్ వద్దు ఈరోజు బైసిప్స్ చేస్తాము అంటాడు. కోచ్ వేరే చెప్తే, లేదు నేను ఈ వీడియో చూశాను, ఈ వీడియో నోట్లు చేస్తాము, జే కట్లర్ వర్కౌట్ ఫాలో అవుదాము, అర్నాల్డ్ వర్కౌట్ ఫాలో అవుదాము అని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడు. ఆ కన్ఫ్యూజన్లోనే నీ ప్రోగ్రెస్ కొంచెం స్లో అవుతూ ఉంటుంది. ఎలాగోలాగా ఇద్దరు కలిసి 2-3 మంత్స్ వర్కౌట్ చేసినారే అనుకోండి, తర్వాత సడన్గా ఒకరోజు తను వర్కౌట్ మానేస్తాడు, జిమ్ మానేస్తాడు. అది వ్యాలిడ్ రీజన్ అవ్వచ్చు, ఊరికేనో అవ్వచ్చు. దాని తర్వాత ఏమవుతుందంటే, మీరు మీ ఫ్రెండ్ పైన డిపెండ్ అయిపోయి ఉంటారు. సో పొద్దున్నే లేచి మీరు ఫోన్ చేస్తారు, లేదా అతను ఫోన్ చేస్తాడు, జతలో రావడము, వర్కౌట్ ముగించుకుని పోయి దమ్ము టీ కొట్టడము, సో జిమ్లో ఎక్సర్సైజ్ ఒకరికొకరు పార్ట్నర్గా చేయడము. దీని తర్వాత మీకు మోటివేషనే తగ్గిపోతుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ పైన మీరు డిపెండ్ అయి ఉంటారు. తనకి ఇంట్రెస్ట్ కాదు, మీ ఫ్రెండు అని, ఓకే నా ఫ్రెండ్ పిలుస్తాడు నాకు బలవంతంగానో ఒక మీ పైన ప్రేమ కోసమో వచ్చి జాయిన్ అయి ఉంటాడు. కానీ మీకుండే మోటివేషన్ తనకి ఉండకపోవచ్చు, మీకుండే అవసరం తనకి ఉండకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే, నిదానంగా మీకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయి జిమ్ వదిలేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ మిస్టేక్స్ చాలా మంది బిగినర్స్ చేస్తారు. నా ఈ 25 years ఎక్స్పీరియన్స్లో నేను చాలా మందిని చూశాను. సో మీరు కూడా మీ ఫిజిక్ని ప్రాపర్గా చేయాలి అంటే మీ ఫ్రెండ్ పైన డిపెండ్ కాకుండా మీరు జిమ్ జాయిన్ అవ్వండి. మీ రెగ్యులారిటీ, మీ కన్సిస్టెన్సీ, మీ రిజల్ట్స్ చూసి తనకు తాను ఎవరు వచ్చి జాయిన్ అవుతారో మీ ఫ్రెండ్స్లో అతను స్టిక్ ఆన్ అవుతాడు. కానీ మన బలవంతం పైన ఇంకోరు జాయిన్ అయినా కూడా వాళ్ళు రెగ్యులర్గా ఉండరు, మనం వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీ ఫ్రెండ్ పైన ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్గా వర్కౌట్ చేసేది ప్రాక్టీస్ చేయండి. ఇక జిమ్ బిగినర్స్ చేసే సెకండ్ మిస్టేక్ ఏమి అంటే స్ట్రిక్ట్ డయట్. జిమ్ జాయిన్ ఫస్ట్ రోజు నుంచినే స్ట్రిక్ట్గా డైట్ చేసేందుకు కుదరదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఒక కైండ్ ఆఫ్ ఫుడ్స్ తింటూ తింటూ సడన్గా చేంజ్ చేయాలి అంటే అది బాడీ సపోర్ట్ చేయదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు రైస్ తింటూ ఉంటారు, చపాతీ తింటూ ఉంటారు, క్వాంటిటీ లేకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్గా కంఫర్టబుల్గా తినేవాళ్ళు సడన్గా మీరు రైస్ స్టాప్ చేయాలి, ఇంతే తినాలి, ఇదే టైం తినాలంటే ఎలా కుదురుతుంది?
సో బలవంతంగా మనం అలా చేసినా కూడా చాలా రోజు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ తినేటప్పుడు డైట్ చేసేటప్పుడు స్వీట్స్ ఇవంతా స్టాప్ చేస్తాం. ఒక 3 డేస్ 4 డేస్ 1 వీక్ వరకు చేయగలుగుతాం. ఎందుకంటే బాడీలో ఆల్రెడీ గ్లూకోజ్ ఉంటుంది. సో వర్కౌట్ చేసినప్పుడు ఆ గ్లూకోజ్ ఎనర్జీ లాగా వచ్చి మన క్రేవింగ్స్ లేకుండా మెయింటైన్ చేయొచ్చు. కానీ 1 వీక్ 10 డేస్ తర్వాత ఏమవుతుందంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గిన వెంటనే గ్లూకోజ్ క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే స్వీట్స్, చాక్లెట్స్, ఇటువంటి జంక్ ఫుడ్ పైన క్రేవింగ్ స్టార్ట్ అయ్యి, సో ఎప్పుడైతే క్రేవింగ్ ఎక్కువైపోతుందో సడన్గా ఫుడ్ పైన ఎక్కువ తినక స్టార్ట్ చేస్తాం. సో అందుకే జిమ్ బిగినర్స్ స్టార్టింగ్లోనే స్ట్రిక్ట్ డైట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బేసిక్ నుంచి వెళ్ళాలి. ముందుగా డైట్ చేసే కంటే ముందు టైమింగ్ అవుట్ సెట్ చేసుకోవాలి. యాక్చువల్లీ డైట్ ఎలా చేయాలి ఏమి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు సింపుల్గా అంటే చాలా స్ట్రిక్ట్గా స్టార్టింగ్ నుంచినే డైట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా తీసుకెళ్ళండి. సో మీకు కొంచెం జిమ్ రెగ్యులర్ అయిన తర్వాత డైట్ అంటే ఏంటి, క్యాలరీస్ అంటే ఏంటి, ప్రోటీన్స్ ఎంత అవసరం, ఇవన్నీ తెలుసుకొని ఒకటొకటే మన లైఫ్లో మన లైఫ్ స్టైల్ యాడ్ చేసుకున్నట్లయితే జిమ్ రెగ్యులర్గా ఉంటుంది. మీరు అనుకున్న ఫిజిక్ కరెక్ట్గా డెవలప్ చేయొచ్చు. ఈ మిస్టేక్ అంతా గ్యారంటీ చాలామంది చేస్తారు. ఏమి అంటే టూ మచ్గా థింక్ చేయడం వర్కౌట్ గురించి, జిమ్ గురించి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అదే వీడియోస్ చూడడము, దాని గురించే డిస్కస్ చేసేది. సో అన్నాడు గురించి పాత వీడియో, ఒక రోజుకి 10 వీడియోలు, 20 వీడియోలు, 30 వీడియోలు వర్కౌట్ గురించే చూసేది. సో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, అదే అంతేకాదు దీంతోపాటు ఫ్రెండ్స్తో అదే డిస్కషను, తెలిసిన వాళ్ళతో అదే డిస్కషను, నోట్స్ అయితే కూడా అలాగ టైట్గా నడిచేది, టైట్ డ్రెస్సులు వేసుకునేది. మైండ్లో అదే టూ మచ్గా థింక్ చేసేది అనమాట వర్కౌట్ గురించి. ఓకే, రేపు బైసిప్స్ వర్కౌట్ ఉంది, నేను హెవీగా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, సో 3 మంత్స్లో నాకు 6 ప్యాక్ వచ్చేయాలి. సో దీని గురించి ఓవర్గా థింక్ చేసి చేసి ఏమవుతుంది అంటే రోజంతా నేను ఇదే చేస్తూ ఉంటాను, నేను వేరేమీ చేయలేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అక్కడ చేస్తూ ఉండేది రోజుకి జస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్, మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్ పైన ఎక్సర్సైజ్ ఏమీ ఉండదు, జిమ్లో స్పెండ్ చేసే టైమే ఉండదు. కానీ మెంటలీ మీ మైండ్లో రోజంతా మీరు అక్కడే ఉన్నట్లుగా ఫీల్ అవుతుంది. దానివల్ల కొన్ని రోజులు అయిన తర్వాత ఒకలాగా టెన్షన్ వచ్చేసి జిమ్ పైన విరక్తి కలిగిపోతుంది. అప్పుడు క్విట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకే మీరు జిమ్ జాయిన్ తర్వాత ఎక్కువ టూ మచ్ థింక్ చేయకూడదు. జిమ్లో ఎంటర్ అయిన వెంటనే ఆ 1 అవర్ 100% అక్కడే ఉండాలి, మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ. సో జిమ్లో వేరే పక్క థింక్ చేయకుండా ప్రాపర్గా వర్కౌట్, సో ఎలా చేస్తూ ఉన్నాము, ప్రాపర్గా ఉందా లేదా, వర్కౌట్ ప్రోగ్రెషన్ ఏంటి, దీని గురించి ఆలోచించి వర్కౌట్ చేసిన తర్వాత జిమ్ నుంచి బయట కాలు పెడతానే జిమ్ని మర్చిపోవాలి. మీ ఎడ్యుకేషనా, మీ కాలేజా, లేదంటే మీ జాబా, మీ బిజినెస్సా, మీ ఫ్యూచరా, మీ గర్ల్ ఫ్రెండ్, సంథింగ్ ఏదో ఒకటి, జిమ్ని మాత్రం మళ్ళీ మైండ్కి తీసుకురాకూడదు. దానికంటే ముందు మీ షెడ్యూల్ ప్రాపర్గా సెట్ చేసుకునే ఒకరోజు స్పెండ్ చేసి, ఓకే మండే ఇది, ట్యూస్డే ఇది, 1 మంత్ నా వర్కౌట్ ఇలా ఉంటుంది, నా డైట్ ఇలా ఉంటుంది, ఒక ప్లాన్ సెట్ చేసుకునేస్తే దాని తర్వాత అంతే. మెంటలీ మైండ్ స్పేస్ ఎక్కువ దానికి ఇవ్వకూడదు అనమాట. సో ఓవర్గా థింక్ చేయకుండా ఉంటే పీస్గా ఉంటారు, మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది, దాంతోపాటు రిజల్ట్ కూడా ఈజీగా వస్తుంది. లేదు అంటే ఓవర్ థింక్ చేసిన వెంటనే చాలా ఎక్కువ టెన్షన్ అయిపోయి జిమ్కి వెళ్ళైతే స్టాప్ చేసేస్తారు, ఇది షూర్. అందుకే ఓవర్గా థింక్ చేయకుండా సింపుల్గా ఉండండి, దట్స్ ఇట్. ఇక జిమ్ బిగినర్స్ చేసే 4th మిస్టేక్. ఈ మిస్టేక్ ఏమి అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది జిమ్ జాయిన్ అవుతారో స్టార్టింగ్లో మ్యాక్సిమం 99% చేస్తారు. అదేమి అంటే అన్రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకోవడం. ఎలాగంటే సో ఇంకొక 3 మంత్స్లో మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, అంత లోపల నాకు 6 ప్యాక్ వచ్చేయాలి, బైసిప్స్ అంతా పెద్దగా అయిపోవాలి, నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, లేదా ఇక 2 మంత్స్లో నా కాలేజ్ ఓపెన్ అవుతుంది, నేను డిగ్రీకి పోతా ఉన్నాను, లేదా 6 మంత్స్లో కాంపిటీషన్ ఉంది, ఐసీఎన్ ఉంది. సో ఇది రియలిస్టిక్ గోల్ కాదు. ఎందుకంటే బాడీ అనేది స్టెప్ బై స్టెప్ ఒకరొకరి బాడీ ఒక్కోలాగా రియాక్ట్ అవుతుంది. దానికి మనము స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేయాలి, రియలిస్టిక్ గోల్ పెట్టుకోవాలి. మినిమం టు మినిమం మీకు 1 ఇయర్ పడుతుంది బాడీ ఒక స్ట్రక్చర్ రావాలి అంటే. అంటే హెల్తీ వేలో చేస్తే, ప్రాపర్గా చేస్తే, ఈ స్టెరాయిడ్స్ యూస్ చేసి వేరే వేరే మెథడ్స్ అన్నీ వదిలేసేయండి. న్యాచురల్గా హెల్తీ వేలో చేయాలంటే మినిమం 1 ఇయర్ కావాలి. సో ఇలాగ రియలిస్టిక్ గోల్ పెట్టుకోకుండా అన్రియలిస్టిక్ గోల్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఒక 3 మంత్స్, ఒక 90 డేస్ కోర్స్ చేస్తామో అనుకోండి, ఒక 90 డేస్లో 6 ప్యాక్ వచ్చేయాలి నాకు అని మీరు వర్కౌట్ చేసినారనుకో, అది అన్రియలిస్టిక్ గోల్. కానీ మీరు దాన్ని నమ్మి దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు.
దానికి తగినట్లు వర్కౌట్, డయట్, సప్లిమెంటేషన్, ఖర్చు ఇవన్నీ చేసి 3 మంత్స్లో మీకు రిజల్ట్ రాదు. ఆ 3 మంత్స్ కూడా ఎలాగుంటుంది అంటే మీరు ఎంజాయ్ చేయలేరు వర్కౌట్ని, లైఫ్ని, ఆ ఫుడ్ని. చాలా కష్టంగా క్రిటికల్గా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే జిమ్ 3 నెలల్లో కాదు కదా, 1 నెలలోనే వదిలేస్తారు. ఇలా చాలామంది చేసినారు, నేను లైవ్గా చూసినాను నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో. సో అందుకే రియలిస్టిక్ గోల్ పెట్టుకోండి, స్లో స్టార్ట్ చేయండి, కంటిన్యూగా రెగ్యులర్గా కన్సిస్టెన్సీ చేస్తూ ఉంటే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో చూశారు కదా ఈ వీడియోలో జిమ్ బిగినర్స్ చేసే మెయిన్ 4 మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ కూడా మీరు చేస్తూ ఉన్నట్లయితే మిస్టేక్స్ ఎప్పటి నుంచి చేయకండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో, మీ జిమ్ని క్విట్ చేసేకి సహాయపడే బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.